జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విష్ణు పురాణం, విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 14వ భాగం. జనకుని కొడుకు మిథిలుడు. ఆ రాజు నివాసం వల్ల నగరానికి మిథిల అనే పేరు ప్రసిద్ధమైంది. మిథిలుని వంశం క్రమంగా పెరిగింది. వారిలో శిరధ్వజుడనే వానికి చాలా కాలం సంతానం లేక చివరి వరకు పుత్రకామేష్టి చేయాలని సంకల్పించి దానికి తగిన స్థలం నిర్ణయించి దున్నిస్తూ ఉండగా నాగటి చాలు నుంచి ఒక శిశువు దర్శనమిచ్చింది. ఆ శిశువు మహాలక్ష్మి అంశ. నాగటి చాలుకు సీత అని పేరు కనుక దాని నుంచి ఉద్భవించిన ఆ బిడ్డకు శిరధ్వజుడు సీత అని పేరు పెట్టాడు. ఈ రాజునకు జనకుడు అనేది ప్రసిద్ధ నామం. ఆ జనకుని కొడుకు కుశధ్వజుడు అసాధారణ బలపరాక్రమాలు కలవాడు. కాశీ నగరాధిపతి అయి పట్టం కట్టుకున్నాడు. క్రమంగా కుశధ్వజునికి పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులతో వంశాభివృద్ధి కలిగింది. విశేషించి చెప్పవలసినది, జనక వంశంలో పుట్టిన వారందరూ జనక నామధేయులై ప్రభుత్వం నడుపుతూ ఆత్మ విద్యాపరాయణులై ముక్తి పొందడం. ఇది పూర్వవంశరాజుల చరిత్ర అని పరాశరుడు చెప్పగా విని చాలా సంతోషం గురుదేవా, ఇక చంద్రవంశరాజుల చరిత్ర సెలవీయవలసిందని మనవి అని అడిగాడు శిష్యుడు. ఇలాగా మైత్రేయుడు అడగగా పరాశర మునీంద్రుడు చంద్రవంశ రాజుల చరిత్ర చెప్పాడు. అంతకు సృష్టికర్త అయిన నారాయణుని నాభి పద్మం నుంచి బ్రహ్మ పుట్టాడు. అతని మానసపుత్రుడు అత్రి. అత్రి కుడికంటి నుంచి బ్రహ్మాంశతో చంద్రుడు పుట్టాడు. చిన్నతనమందే చంద్రుడు చలించని మనసుతో దీక్షతో బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ లతలకు, వృక్షాలకు, ఔషధులకు, బ్రాహ్మణులకు, నక్షత్రాలకు అత్యంత స్రవించే కిరణాలు కలుగునట్లుగాను అధిపతిగా వరం ఇచ్చాడు. తర్వాత చంద్రుడు సుయాది యజ్ఞాలు చేసి అశ్వని మొదలైన దక్షపుత్రికలను 27 భార్యలుగా పరిగ్రహించాడు. సహజ సుందరకారుడై సుధాకారుడైన ఆ చంద్రుడు వారితో వినోదిస్తూ ఆనందంగా పెరుగుతున్నాడు. అలాంటి వయసులో చంద్రుడు దేవగురువైన బృహస్పతి వద్ద శాస్త్రజ్ఞానం కోసం విద్యార్థిగా అతని ఇంటనే ఉన్నాడు. గురుపత్నిని సేవిస్తూ భక్తితో ప్రవర్తిస్తూ చదువు సాగిస్తున్నాడు. అలా ఉండగా ఒకనాడు గురువు ఇంద్రుడు చేసే యజ్ఞం చేయించడానికి అమరావతికి వెళుతూ, చంద్ర, నువ్వు ఇక్కడే ఉండు, ఇంతకు మునుపు చెప్పిన పాఠాలు వల్లె వేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. చంద్రుడు అలాగే ఉండి గురుపత్నికి ఆవశ్యకమైన సహాయం చేస్తూ చదువుతూ ఉన్నాడు. గురుపత్నికి చంద్రుని రూపం, అందచందాలు మానసికంగా మార్పు కలిగించాయి. ఆ సుందరి చక్కగా అలంకరించుకొని గోముగా నడుస్తూ చిరునవ్వు చూపులు తూపులుగా చంద్రునకు దగ్గరగా వచ్చి ఏవేవో చేస్తూ తిరగన ఆరంభించింది. తార అలా సవిలాసంగా తిరగడం, ఏవేవో సన్నగా అనడం చంద్రుడికి మనోవికారం కలిగించాయి. తార అప్పుడప్పుడు వచ్చి ఏవో నవ్వు మాటలాడడం, నవ్వించడం, క్రమంగా కలిసి ఆనందించడంలోకి దిగింది. తారచంద్రుల వికారచేష్ట
పరాకాంత, పైగా గురుపత్ని అనే ఆలోచన కూడా లేక చంద్రుడు తార విలాసాలకి లొంగిపోయి ప్రియురాలిని చేసుకున్నాడు. అడ్డు అదుపు లేకుండా కామతంత్రానికి ప్రత్యక్షమూర్తులుగా ప్రవర్తించసాగారు. తారా చంద్రులు అలా గడుస్తూ ఉండగా ఒకనాడు చంద్రుడు తారతో అన్నాడు, మన చేష్టలు గురువుకి తెలిస్తే మన బ్రతుకులు నడివీధి మెతుకులవుతాయి. అప్పుడే అటు ఇటు విసవిసలు గుసగుసలు వినవస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడి నుంచి మరెక్కడికైనా పోవడం మంచిది. చంద్రుని మాట విని తార అన్నది, చంద్ర, మన్మధుడు నన్ను నీ దానిగా చేశాడు. ఇంకా నాకిక్కడ భర్త ఎవరు? నాకు ఇల్లాలు, ఆకలి, సంసారం, ఎలాంటి ఆశ లేదు. నీ గాఢ ఆలింగనమే నా బ్రతుకు. పద, నువ్వెక్కడుంటే అక్కడికే నీ వెంట వస్తాను. తార మాటలు విని చంద్రుడు సరే అని తారను తన నివాసానికి తీసుకొని పోయాడు. ఎలాంటి లోపం లేని తీరున భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు. దేవగురువు ఇంద్రుని యజ్ఞం పూర్తి చేయించి అందరిచే సంతృప్తిగా సంభావనలు అందుకుని నివాసానికి వచ్చాడు. ఇల్లు చిలుకలేని పంజరంగా ఉంది. తార చంద్రునితో వెళ్ళిపోయిందని తెలిసి విచారించి కోపించి వెళ్ళి ఇంద్రుడితో చెప్పాడు. ఇంద్రుడు ఆశ్చర్యాగ్రహాలకు లోనై ఒకంతసేపు ఆలోచించి మునులను కొందరిని ఆహ్వానించాడు. చంద్రుని నీచ కార్యం వారికి చెప్పి వెళ్ళండి, నయాన భయాన చెప్పి తారను అప్పగించేట్టు చేయండి. కాదంటాడా కోపించి అదలించి తారను తీసుకురండి అని పంపించాడు. మునులు చంద్రుని వద్దకు పోయి తగిన సత్కారము సంభాషణ అయిన తర్వాత ఒకంత నిష్ఠూర ధోరణితో బోధిస్తున్నట్టు అన్నారు. రోహిణీ వల్లభ, ఎప్పటికప్పుడు శృంగార విలాసాలను, కువల యానందమును కలిగించే చల్లని గుణములను, సమయానుసారముగా దేవతలకు మేలు కలిగించే సద్బుద్ధి, గురువు నందుండవలసిన భక్తి విడిచి గురుధారను తారను ఎత్తుకురావడం పాపకార్యం కదా. నువ్వు చేసిన ఈ తప్పు పని తెలిసి ఇంద్రాదులు నీపై కోప మనస్కులై ఉన్నారు. ఎందుకీ రగడ? తారను విడిచిపెట్టు, నీకు లోకం వచ్చిన అపకీర్తిని మాపుకో అని మునుల మాటలు విని చంద్రుడు, నేను దేవమంత్రి భార్యను ఎత్తుకువచ్చానని నన్ను నిందిస్తూ ఇంద్రుడు మిమ్ము పంపించాడా? ఆశ్చర్యం! తన పనులు ఎవరికి తెలియవా? అలాంటి ఇంద్రుడు నాకే బుద్ధి చెప్పడమా? గౌతముని భార్యకై ఆశపడి వెళ్ళి కోడికూత కూసి మునిని మోసగించి ఆయన భార్యను కలిసినవాడు చివరకు మునిశాపానికి గురి అయి ముడుచుకుపోయిన శరీరంతో ఇల్లు చేరిన ప్రబుద్ధుడు తగు మనిషిలాగా ఈనాడు నాకు బుద్ధి చెప్తున్నాడా? అతడి చేష్టలు లోకానికి తెలియవా? వెళ్ళండి, తారను విడిచేది లేదు అని పరిహాసపు మాటలాడగా చేసేది లేక మునులు సిగ్గుపడి తిరిగి ఇంద్రుని వద్దకు వచ్చి చంద్రుడన్న మాటలు చెప్పారు. ఇంద్రుడు కోపించి దేవగణాలతో బృహస్పతితో పయనించి సత్యలోకానికి వెళ్ళి తారా శశాంక వృత్తాంతం చెప్పారు. అది విని బ్రహ్మ కోపించి ఆలోచించి అన్ని విధాల పెద్దలైన మునులను కొందరిని ప్రేరేపించి మీరు వెళ్ళి నేను చెప్పానని చంద్రునకు చెప్పి తారను తీసుకురండి అన్నాడు. వారు వెళ్ళి చంద్రునకు బ్రహ్మమాటలు చెప్పి గురుపత్నిని మాకు అప్పగించు, తీసుకువెళ్ళి ఆయనకు అప్పగిస్తామన్నారు. వారి మాటలు విని చంద్రుడు చిరునవ్వు నవ్వి, బ్రహ్మమాటలుగా మీ నోట విన్నాము, మంచిదే, కానీ తారను విడిచిపెట్టడం జరగని పని. సాధించాలని అంతా కలిసి పోరాటానికి
దిగుతారా? అదేదో కానియండి చూస్తాను అని గంభీరంగా అనగా మునులు వెనుదిరిగి బ్రహ్మ వద్దకు పోయి చంద్రుని మాటలు చెప్పారు. విన్నాడు బ్రహ్మ. ఏ ఉపాయము తోచక కిమ్మనక ఊరుకున్నాడు. అప్పుడు అంగీరసాదులు మునులు ఆలోచించి ఇంద్రుని బృహస్పతిని ముందుంచుకొని కైలాసానికి వెళ్ళారు. చంద్రుడు చేసిన దుశ్చర్య, తార ప్రవర్తన శంకరునకు చెప్పారు. వారు చెప్పినది విని అగ్రోహదగ్రుడై దేవ సైన్యంతో చంద్రునిపై దాడికి వెళ్ళాడు. శంకరుని రాక తెలిసి చంద్రుడు రోషభీషణాకారుడై తన సైన్యంను సమకూర్చుకొని ఎదిరించాడు. ఇక చెప్పేదేముంది, రెండు పక్షాలకు యుద్ధం మహోద్ధృతంగా జరిగింది. ఆ సమయంలో శుక్రుడు గురువుకి శత్రువు కనుక శుంభాది రాక్షసులను వారి వారి సైన్యాలతో చంద్రుడికి తోడుగా పంపాడు. చంద్రుడు మరీ బలము ఉత్సాహము కలవాడై శంకరునితో పోరాడుతున్న సమయంలో బ్రహ్మ వచ్చి వారి యుద్ధమును ఆపుతూ చంద్రుని ఒకంత దూరముగా తీసుకుని వెళ్ళి హితబోధ చేశాడు. చల్లగా నచ్చజెప్పాడు, ఒప్పించాడు. తారను ఈడ్చుకువచ్చి గురువుకు అప్పగించాడు. శివుడు శాంతించి బ్రహ్మను ప్రశంసించాడు. అప్పటికి తార గర్భవతి. బృహస్పతి గ్రహించి, నీ గర్భాన ఉన్న శిశువు నా వల్ల కలిగినవాడు కాదు, వానిని ఎక్కడో ప్రసవించి విడిచిరా అని తారను ఆజ్ఞాపించాడు. సాధనలేక తార వెళ్ళి ఒక తోటలో ప్రసవించి శిశువును అక్కడే విడిచి వచ్చింది. ఆ శిశువు దివ్య తేజోవిలాసుడై మోహనాకారంతో ఉన్నాడు. వానిని చూచి, వీడు నా కొడుకే కాదు, నా కొడుకు అని గురువు చంద్రుడు కలహించగా దేవతలు మునులు వచ్చి కలహం వారించి తారను ఒకంత దూరంగా తీసుకువెళ్ళి, ఈ బిడ్డడు గురుపుత్రుడా శశికొడుక అని అడిగారు. ఆమె చెప్పడానికి సిగ్గుపడి తలవంచుకొని నిల్చుంది. అప్పుడు బ్రహ్మ ఒకంత దూరంగా తారను తీసుకువెళ్ళి బుజ్జగించి అడిగాడు, చెప్పవమ్మా, సిగ్గెందుకు? ఎవరు ఏమి అనరు చెప్పు. ఈ బిడ్డడు చంద్రుని కొడుక, గురుపుత్రుడా? చంద్రుడి వైపు గురుని వైపు చూస్తూ సందేహించకు. బ్రహ్మ మాటలకు తార తలవంచుకొని చంద్రనందనుడే అని అల్లనల్లన అన్నది. బ్రహ్మ గురునితో చెప్పాడు. సరే పోని అని కొడుకుని విడిచి గురువు తారను తీసుకొని వెళ్ళిపోయాడు. శివబ్రహ్మాదులు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. చంద్రుడు ఆ శిశువును ఆదరంగా ఎత్తుకొని చెక్కులు ముద్దాడి ఎత్తుకొని వెళ్ళి తన భార్య అయిన రోహిణికి అందించాడు. బుధుడు అని పేరు పెట్టారు. రోహిణి ఆ బిడ్డన్ని కన్నతల్లి కన్నా మిక్కిలి ప్రేమతో లాలించి పెంచసాగింది. ఆ పెంపకం చూసి చంద్రుడు ఎంతో సంతోషించేవాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి అధిక తేజోమూర్తి అయి గ్రహమండలిలో ఒకడయ్యాడు. మనుపుత్రి అయిన ఇలయందు కొడుకును కన్నాడు. ఆ బిడ్డ పేరు పురూరవుడు ఆదిశేషుని ఆది వరాహమును అష్టదిగ్గజాలను భూభారం వహించడం విషయంలో తక్కువ చేస్తాడు. దానంలో కల్పవృక్షాలను చింతామణిని సిగ్గుపరుస్తాడు. అందచందాలలో జయంతుణ్ణి మన్నధుణ్ణి చంద్రుణ్ణి కించపరుస్తాడు. ధైర్యంలో మేరు మందర పర్వతాలను నగుబాటు చేస్తాడు. సప్తద్వీపాలను తన ఆజ్ఞలో ఉంచుకొని తన చరిత్ర భావితరాలకు ఆదర్శముగా భూపరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఒక గున్నమామిడి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుండగా ఒకంతసేపటికి చెలికత్తెలతో దివి నుంచి
ఊర్వశి వచ్చి ఒకంత దగ్గరగా ఉండి సవిలాసంగా చూస్తూ ఉండగా చూచి పురూరవుడన్నాడు, పద్మాక్షి, ఎవరు నువ్వు? నీ రూపురేఖలు దివ్యస్ఫూర్తితో ఉన్నాయి, నీ తీరు వేశ్యవని చెబుతుంది అని అనగా ఊర్వశి పురూరువుని అందచందాలకు మురిసి కామ వికారానికి లోనై బదులు పలికింది. రాజా, నా పేరు ఊర్వశి, దేవకాంతను. భూమిపై కొన్నాళ్ళు ఉండవలసి వచ్చింది. ఇలా వచ్చాను నీ కోసమే. ఊర్వశి మాటలు విని పురూరవుడు కూడా మదన వశుడయ్యాడు. సుందరి, మదన శరబాధ దుర్భరం అవుతుంది, నన్ను ఆనందపరచు అని అనగా ఒకంత దగ్గరగా వచ్చి, రాజా, నా మాట మన్నించు. నా గొర్రె పిల్లలను రెండింటినీ నువ్వు భద్రంగా పోషిస్తూ ఉండాలి. నీ వల్ల వాటికి ఏ అపాయము రాకూడదు. నువ్వు దిగంబరుడవై నా కంట పడితే ఆ తక్షణమే నిన్ను విడిచిపోతాను. నాకు ఆహారం, నెయ్యి, దానికి లోపం రాకూడదు. ఇవి నా ప్రమాణ వాక్కులు. నీ మాట దాటక ప్రవర్తిస్తాను అని పురూరవుడు మాట ఇచ్చి ఊర్వశిని చేరదీసుకున్నాడు. ఇద్దరూ ఒకటై భోగానుభవంతో పరమానంద మూర్తులై ఉన్నారు. ఊర్వశి సురలోకం విడిచి నరలోకంలో ఉండడం వల్ల సురగణం భోగభాగ్యాలకు ఒకంత కొరత కలిగింది. విశ్వావసుడనే గంధర్వుడు ఆలోచించి వారికి ఎడబాటు కలిగించాలని ఒకనాటి రాత్రి వారు ఏకాంత స్థలమందుండగా ఒక గొర్రెను ఎత్తుకుపోయాడు. ఆ గొర్రె పైనుంచి వినేవారికి విసుగు కలిగేటట్టు అరవరారంభించింది. ఆ అరుపు విని ఊర్వశి, రాజా, ఎవడో దొంగ నా గొర్రెనెత్తుకుపోయాడు, వెళ్ళి తీసుకురా అని అన్నది. పురూరవుడు దాని మాట వినిపించుకోలేదు, భోగపరుడై ఉన్నాడు. ఆ సమయంలో వస్త్రం విడిచి వెళ్ళితే ఈ దేవవేశ్య తనను విడిచి వెళ్ళిపోతుందని కలత. అంతలో మరొక గంధర్వుడు వచ్చి రెండవ గొర్రెను కూడా ఎత్తుకుపోయాడు. అది పైనుంచి విచార సూచకంగా అరవసాగింది. ఆ అరుపు విని ఊర్వశి కోపించి రాజుతో అన్నది, రాజా, నా కొడుకుల్ని దుర్మార్గులు ఎత్తుకుపోతుండగా అరచిన అరుపు వినలేదా? కదలక మెదలక కూర్చున్నావు. ఇది నీచుల పని. నిన్ను కలిసి అనాథనయ్యాను అని నోటికి వచ్చినట్టు తిట్టసాగింది. దాని పరుషవాక్కులకు కోపించి క్రూరవుడు లేచి కత్తిని చేబూని దిగ్గన పైకి ఎగిరి దుర్మార్గ ఆగరా అని అరిచాడు. చీకటి కనుక తాను కట్టుబట్ట లేనివాడినని ఊర్వశి గ్రహించలేదని ఆ తొందరపాటున వెళ్ళబోగా గంధర్వులు వెలుగు కలిగించారు. ఊర్వశి చూసి మొదట చేసిన శపథం ప్రకారము రాజును విడిచి దివికి వెళ్ళిపోయింది. గంధర్వుల గొర్రెపిల్లలను క్రిందకి పడవేశారు. రాజు వాటిని తీసుకొని తిరిగి వచ్చాడు. ఊర్వశి కనిపించకపోవడంచే వెర్రివాడిలాగా మతి చెడి ఏమేమో అంటూ తిరగసాగాడు. అలా తిరుగుతూ క్రమంగా కురుక్షేత్రం చేరి అక్కడ సరస్సులో తెలికట్టెలతో ఉన్న ఊర్వశిని చూశాడు. పరమానంద భరితుడై దరిచేరి కౌగిలించుకున్నాడు. ఆవేశంతో అన్నాడు, పువ్వు బోని పువ్వు, తావిలాగా కలిసి మనం సుఖంగా కాలం గడుపుతూ ఉండగా నువ్వు నన్ను విడిచిపోవడం తగునా? నన్నెడబాసిన నాటి నుంచి నేను మతిచెడి ఉన్మత్త వేషంతో ఇలా తిరుగుతున్నాను. నా అదృష్టవశాత్తు కనిపించావు. నీ సంబంధంతో నన్ను కాపాడు. పురూరవుడి మాటలు విని ఊర్వశి జాలిపడి అన్నది, రాజా, ఎదురులేక ఈ జగమునంతను ఏలే రాజువు నీవు. ఇలా దీనావస్థకి చిక్కావంటే దైవ సంకల్పం అనుకోవాలి.
విచారించకు అని ఆ రాత్రి పురూరవుణ్ణి సంతోషపెట్టింది. తెల్లవారింది. లేచి రాజుతో అన్నది, మహారాజా, నీ అనురాగం ఫలంగా గర్భవతినయ్యున్నాను. అచిరకాలంలో సుపుత్రుడు పుట్టుతాడు. ఆ సమయానికి నీ రాక కోరుతున్నాను. దయచేస్తావు కదా అని అనగా సరే అని రాజు నగరానికి వెళ్ళిపోయాడు. ఊర్వశి తనకు పురూరవునకు కలిగిన సంబంధం గంధర్వులు ఎడబాటు కలిగించడం వివరించి చెప్పింది. చెలికత్తెలు అంతా విని, చెలి, ఆ రాజు రెండవ మన్మధుడు. మా మనసులో కూడా ఆ మోహనాంగుని చూడగా ఊగులాడాయి. నువ్వు ఆ సుందరాంగుని విడవ నేల, అతనితోనే మరి కొంతకాలం ఉండు అని ప్రోత్సహించారు. వారి మాటలకు ఊర్వశి ముదమంది రాజుతో ఆనందంగా కాలం గడపసాగింది. సంవత్సరం కాగానే ఊర్వశి ఒక కొడుకును కన్నది. అలా ఉండగా మరొక 5 కొడుకులను కనే గర్భవతి అయింది. అప్పుడు విశ్వావసుడు కొందరు గంధర్వులతో పురూరవుని వద్దకు వచ్చి, రాజా, నీకు ఊర్వశికి ఎడబాటు కలిగించి ఎన్నో ఇక్కట్లు కలిగించాము. అవన్నీ మరచిపో. కోరుకో వరం సంతోషంగా ఇస్తాము అని అనగా పురూరవుడు కోరాడు. శత్రుభీకరమైన పరాక్రమం, రథ గజ తురగాది సమృద్ధి, రాజసంపద, ఇంద్రియాలను జయించే శక్తి, మిత్రులను, బంధువులను, దీనులను అదరంగా పోషించే ఆర్థిక స్థితి, ఊర్వశితో సహజీవన సౌఖ్యం ఇలా కోరాడు. విశ్వావసువు తదాస్తు అని ఒక అగ్ని కుండిక ఇచ్చి, రాజా, ఇదిగో, దీని యందున్న అగ్నిని 3 భాగాలుగా చేసి యజ్ఞం చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి వెళ్ళిపోయారు. పురూరవుడు అగ్నికుండిక ప్రక్కనుంచుకొని తనలో తాను విచారిస్తూ అన్నాడు, వరం కోరుకో అని గంధర్వులనగా ఈ అగ్నికుండిక అడిగి తీసుకున్నానే, కానీ ఊర్వశిని నాకివ్వండి అని అడగలేకపోయానే. నా ప్రియత్వం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అయ్యింది. ఇక యజ్ఞాలెక్కడా, ఊర్వశి ఎక్కడ, ఏమి బ్రతుకు అనుకున్నాడు. ఆ అగ్నికుంపటిని అడవిలో ఒక చోట విడిచి ఇంటికి పోయి అర్ధరాత్రి అయింది. విచారిస్తూ అనుకున్నాడు, ఔరా, ఎంత తెలివి తక్కువ తనం! గంధర్వులు ఇచ్చిన అగ్నికుండిక అడవిలో విడిచి వచ్చానే, పోయి అది తెచ్చి యజ్ఞం పూర్తి చేస్తాం అని అడవికి వెళ్ళి చూశాడు. తాను విడిచిన చోట అగ్నికుండిక కనిపించలేదు. ఇటు అటు వెదకి చూడగా ఒక చోట ఒక జమ్మి చెట్టు, దానిలో ఒక రావి మొక్క కనిపించింది. అటు ఇటు చూడగా ఒక చోట ఒక జమ్మి చెట్టు, దానిలో ఒక రావి మొక్క కనిపించాయి. ఓ, ఆ అగ్ని ఈ చెట్టుగా మారి ఉంటుంది అని మునులను రప్పించి వేదమాతృకమైన మంత్రం ఉచ్చరిస్తూ ఆ చెట్టును నరకడానికి సంసిద్ధుడయ్యాడు. ఆ పని కాగా ఆ మంత్రాక్షరాల సంఖ్యతో సరియైన అంగుళాల నిడుపున అరణి మధించే కర్ర, అరణిని కల్పించి అగ్నిని సృష్టించి అందరూ అభినుతించే రీతిగా యజ్ఞం నెరవేర్చాడు. దాని ఫలముగా ఊర్వశి తనది అయ్యింది. అలా కోరిక తీర్చుకొని అన్ని లోకాలలో ఊర్వశితో విహరిస్తూ వచ్చి రాజ్యం నీతియుక్తంగా జనరంజకంగా పాలిస్తూ ఉన్నాడు. ఆదికాలమందు యజ్ఞాదులకు ఉపయోగించే వైవస్వతాగ్ని కాలాంతరమందు అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అని 3 విధములయ్యింది. కొంతకాలానికి పురూరవునకు ఊర్వశి యందు ఆయువు, ధీమంతుడు, అమానసుడు, విశ్వావసుడు, శతాయువు,
చిరాయువు అనే కొడుకులు 6 పుట్టారు. అమానుసుని కొడుకు భీమసేనుడు, వాని కొడుకు కౌంచనుడు. కౌంచనుని కొడుకు సుహోత్రుడు, వాని కొడుకు జాహ్నుడు. జాహ్నుడు రాజులలో ఋషిగా ప్రసిద్ధుడు. ఆ రాజర్షి ఒకప్పుడు యజ్ఞం చేస్తూ ఉండగా గంగానది పొంగి ఆశ్రమమును కడిగి వేసింది. జాహ్నుడు కోపించి యజ్ఞపురుషుణ్ణి తనలోనికి ఆహ్వానించి ఆ శక్తితో గంగ ఒక్క చుక్కైనా లేకుండా మింగివేశాడు. అప్పుడు ఋషులు సురలు బ్రతిమాలగా కరుణించి గంగా జలమును తన చేతి నుంచి విడిచిపెట్టాడు. ఆ విధంగా గంగను జాహ్నవి అనే సార్థకనామం కలిగింది. జాహ్నుడు ఆ విధంగా అప్పుడు ఋషులు సురలు బ్రతిమాలగా కరుణించి గంగా జలమును తన చెవి నుంచి విడిచిపెట్టాడు. ఆ విధముగా గంగకు జాహ్నవి అనే సార్థకనామం కలిగింది. జాహ్నుడు యజ్ఞం నిరాటంకంగా పూర్తి చేశాడు. అతని కొడుకు జనకుడు, అతని కొడుకు బలాశ్వుడు, వాని కొడుకు కుశుడు. కుశునకు 4 కొడుకులు: కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తుడు, రజోవసువు అని వారి పేర్లు. వారిలో కుశనాభుడు ఇంద్రునితో సాటి అయిన కొడుకు కలగాలని అడవికి పోయి తపస్సు చేయగా ఇంద్రుడు ప్రత్యక్షమై అనుగ్రహించి కొడుకై పుట్టాడు. ఇంద్రాంశతో కొడుకు పుట్టాడు. వాని పేరు గాది. గాది నీతి నియమాలతో చక్కగా పరిపాలన చేస్తూ సంతతి లేక చింతిస్తూ అందరూ దేవతలను పేరు పేరున ఆరాధించగా చివరకు ఒక కూతురు పుట్టింది. ఆ బాల పేరు సత్యవతి. ఆ కన్యను పెండ్లాడగోరి భృగు వంశీయుడు రుచికుడనే ముని వచ్చి గాదిని అడిగాడు. గాది ఈ ముసలి తపస్సుకి పెళ్ళా అని నవ్వాడు. రుచికుడు వదలలేదు. కన్యాశుల్కం ఏమి కావాలో కోరు, తెచ్చి ఇస్తాను అని హెచ్చరించినట్లుగా సరే, తెల్లని శరీరం, నీలివన్నె చెవులు, వాయువేగం, గాలి గమనం కల గుర్రాలను 1000 తెచ్చి ఇస్తే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. రుచికుడు వెళ్ళాడు. తురంగతీర్థం అనే క్షేత్రమందు వరుణుని ఆహ్వానించి తపస్సు చేసి 1000 గుర్రాలను పొంది తోలుకు వచ్చి రాజుకు ఇచ్చాడు. రాజు మరి పెదవి కదల్చలేక అనిన మాట ప్రకారం కూతుర్ని రుచునికిచ్చి పెళ్లి చేశాడు. రుచికుడు తపస్వియే అయి పెళ్లి చేసుకున్న గృహస్థ ధర్మం సృష్టిగా నిర్వర్తిస్తూ తపశ్చర్య జరుగుతూ భార్యతో హాయిగా ఉన్నాడు. కొన్నాళ్ళయ్యాక సంతానకాంక్షతో ఒక మంత్రం మనసా ఉచ్చరిస్తూ చరువును ఋతు సమయంలో భార్యకు ఇవ్వడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు సత్యవతి భర్తకి నమస్కరించి, నా తల్లి కొడుకు లేక కుమిలిపోతుంది. నాకు తమ్ముడు కలిగేట్టు ఆమెకు కూడా కొంత చరువు ఇవ్వవలసిందిగా ప్రార్థన. అగ్నిలో హోమం చేయడానికి పక్వం చేసిన అన్నం చరువు అనగా భార్య ప్రార్థన విని సరే ఇస్తానన్నాడు రుచికుడు. ఆమెను రప్పించాడు. బ్రాహ్మణ క్షత్రియ సంప్రదాయానుసారంగా ఆయా మంత్రాలతో చరువును కల్పించి ఇద్దరికి విభజించి ఇచ్చి సమిత్కుశ ఫలాల కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు తల్లి కూతురితో అన్నది, లోకంలో అందరూ తమ కొడుకులు మంచివారుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే నీ భర్త నీకు ఇచ్చిన ఈ పాయాసం అలాంటిది. నాకు ఇచ్చినది చూడు, అలా కనిపించలేదు. తన సోదరుడు సకల గుణవంతుడుగా ఉండాలని అక్కలు కోరడం సముచితం కనుక నీకు నీ భర్త ఇచ్చిన చరువు నేను
నాకిచ్చినది నువ్వు మార్చుకొని ఆరగించాలని నా మాట. అది కాక బ్రాహ్మణుడు బలపరాక్రమాలు కలవాడై ఉండడం ఆ జాతికి తగనిది. పైగా నిరర్ధకం క్షత్రియుడు అలా ఉండడం అవసరం. నాకు అలాంటి కొడుకు కలిగితే రాజ్యం నిష్కంఠంగా పాలించేవాడవుతాడు. అది నీకు మేలే కదా. తల్లి మాటలకి సత్యవతి మరేమీ మారు పలకలేదు. తరువు ఇద్దరు మార్చుకొని ఆరగించారు. ఇళ్ళకి వెళ్ళిపోయారు. అడవి నుంచి రుచికుడు వచ్చి గ్రహించి, ఏమి ఇలా చేశావు? చెరువు మార్చుకొని నువ్వు మీ అమ్మ ఆరగించారా? నీ గర్భం రుద్రమూర్తిగా పెరుగుతుంది. నేను చెప్పినదొకటి, నువ్వు చేసినదొకటి. క్షత్రియ కర్మలు చేస్తూ శస్త్రాస్త్రపాణి అయి మహానుభావుడయ్యే కొడుకు నీకు వేదాంతవేది తపశ్శాలి బ్రహ్మణాచార వర్తనుడు ఆయన కొడుకు మీ తల్లికి కలుగుతారు. ఇలాగా ముని అనిన మాటలు సత్యవతి హృదయాన నిప్పు మంటలుగా రగిలి మండించగా ఆ సాధ్వి భరించలేక అతని పాదాలపై పడి, మహాత్మా, తెలిసి తెలియని బుద్ధితో చేసిన తప్పు మీ మాట దాటి ప్రవర్తించాను. నా మనవి, మీ కొడుకునందు అలాంటి క్షత్రియ గుణాలు లేని రీతిగాను అవి మీ మనుమని అందుండేట్టుగాను అనుగ్రహించండి అని ప్రార్థించగా రుచికుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి సత్యవతి కొడుకును కన్నది. ఆ బిడ్డని పేరు జమదగ్ని. ఆమె తల్లి కన్న కొడుకు విశ్వామిత్రుడు. తర్వాత రుచికుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. సత్యవతి కౌశికి అనే నదిగా మారిపోయింది. జమదాగ్ని ఇక్ష్వాకు వంశీయుడైన రేణువు అనే రాజు కూతురుని రేణుక అనే పేరుగల కన్యకను పత్నిగా పరిగ్రహించాడు. ఆ దంపతులకు దుష్ట క్షత్రియ కాలరుద్రుడుగా విష్ణువు అంశతో ఒక కొడుకు కలిగాడు. పేరు పరశురాముడు. విశ్వామిత్రునకు దేవతల కోరికను అనుసరించి సునశేషపుడను వాడు దత్తపుత్రుడయ్యాడు. ఆ సునశేషపుని కొడుకు దేవరాతుడు. విశ్వామిత్రుని కొడుకులు మధుచ్ఛంద, కృత, దేవాష్టక, హరీతులు. వారు మహర్షి కన్యకలను పరిగ్రహించారు అని చెప్పి పరాశరుడు తదుపరి ఇలా చెప్పాడు. పరూరువుని పెద్ద కొడుకు ఆయువు, వాని భార్య రాహుపుత్రి. ఆ దంపతులకు 5 కొడుకులు కలిగారు. నహుష, క్షత్ర, వృద్ధరంభ, రజ్య, నేనస్సులని వారి పేర్లు. వారిలో నేనుని కొడుకు సుహోత్రుడు. వాని కొడుకులు కృతచ్చమద, కాశులు అనేవారు. రాజసూయాది యజ్ఞాలు సంతృప్తిగా చేశారు. వారిలో కృత్యమధుని కొడుకు శౌనకుడు. 4 వర్ణాల వారితో చక్కగా నడిపించిన వాడు. కాశ్యుని కొడుకు దీర్ఘతపుడు. తపోనిధులలో ముందు చెప్పదగినవాడు. అతని సుతుడు ధన్వంతరి కొడుకు కేతుమంతుడు అని సుతుడు దీవోదాసుడు. అతడు కాశీపతి అయి చల్లని పరిపాలన సాగించాడు. ఆ రాజు కొడుకు త్రివర్ణుడు. ఆ త్రివర్ణుడు కువలయం అనే పేరుగల గుర్రమునెక్కి పొడమపై తిరుగుతూ ఆ విధముగా కువలయాశ్వుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అలాగే అతని తండ్రి వాత్సల్యముచే వత్స అని పిలుస్తూ ఉండడం వల్ల వత్సుడు అనే పేర పెరిగి అతని దేశం వత్సదేశం అనే పేరు పొందింది. శత్రురాజులను నిర్మూలించడం వల్ల ఋతుధ్వజుడని ఆ రాజుకి తారకనామాలు కలిగాయి. ఈ వీడియో
ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.